వచ్చేసి లీస్ట్ కెపాసిటీ టు షిప్ ప్యాకేజెస్ విత్ ఇన్ D days. సో మనకేంటంటే మనకు ఒక షిప్ ఉంది. ఆ షిప్ అనేది రోజుకి పర్ డే వన్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, రన్ ఫర్ వన్స్ పర్ డే. ఓకే, పర్ డే. సో రోజులో ఒకసారి మాత్రం అది ప్రొడక్ట్స్ని షిప్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ వెయిట్స్ అనేవన్నీ ఏంటంటే మన ప్రొడక్ట్స్ని మనం షిప్ చేయాలి. ఎన్ని డేస్లో షిప్ చేయాలి? 5 daysలో మనకి ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నిటిని మనం షిప్ చేయాలి. సో ఇవన్నిటిని మనం ఏమనుకోవచ్చు? ఎన్ ఐటమ్స్ ఆర్ ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నా షిప్ యొక్క కెపాసిటీ వచ్చేసి 100 అనుకుందాం. సో నా షిప్ యొక్క కెపాసిటీ వచ్చి 100. ఇప్పుడు నా ప్రొడక్ట్స్ అన్నిటిని నేను సమ్ చేస్తే నా కెపాసిటీ ఎంత వస్తుంది? విచ్ ఇస్ 55. సో ఇప్పుడు నేను 55 కెపాసిటీ అండ్ ఇది షిప్ కెపాసిటీ వచ్చేసి 100. సో ఇప్పుడు నేను 55ని షిప్ కెపాసిటీ 100 కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని నేను 1 dayలో డెలివర్ చేయగలను. ఎన్ని డేస్లో డెలివర్ చేయగలను? 1 dayలో డెలివర్ చేయగలను. మనకి ఏం కావాలి? లీస్ట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లీస్ట్ కెపాసిటీ. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ టేక్ కెపాసిటీ. సో నేను చేస్తా అంటే ఫస్ట్ కెపాసిటీ వచ్చేసి నేను ఒక 10 days లీస్ట్ కెపాసిటీ కాబట్టి ఐ స్టార్ట్ ఫ్రమ్ 10. ఓకే, 10 అంటే ఫస్ట్ డే ఎన్ని ప్రొడక్ట్స్ నేను డెలివర్ చేయగలను, ఫస్ట్ షిప్ చేయగలను అంటే ఫస్ట్ డే వచ్చేసి 1 + 2 + 3 + 4 అనేది మనకి ఎంత వస్తుంది? సమ్ చేస్తే 10 వస్తుంది. 10 అనేది మన కెపాసిటీ. సో 1, 2, 3, 4. సో వీటిని మాత్రం మనం ఫస్ట్ డే డెలివర్ చేయగలం. అంటే ఆబ్వియస్లీ సెకండ్ డే వచ్చేసి ఎన్ని డెలివర్ చేయగలం? 5 + 6. సో 5 + 6 = 11, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ది కెపాసిటీ. సో మనం డెలివర్ చేయలేము. సో సెకండ్ డే వచ్చేసి ఓన్లీ 5 మాత్రం మనం డెలివర్ చేయగలం. నెక్స్ట్ థర్డ్ డే వచ్చేసి విచ్ ఇస్ 6 మాత్రం డెలివర్ చేయగలం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ డే వచ్చేసి వీ కెన్ డెలివర్ ఓన్లీ 7 డెలివర్ చేయగలం. అలాగే ఫిఫ్త్ డే 8ని షిప్ చేయగలం. నెక్స్ట్ 9ని మనం షిప్ చేయగలం. నెక్స్ట్ 7th 10ని మనం షిప్ చేయగలం. బట్ 10ని మనం షిప్ చేయగలం. బట్ ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇచ్చిన డేస్ ఎన్ని? 5 days. మనం ఎన్ని రోజుల్లో షిప్ చేసాం? 7 days. సో ఈ కెపాసిటీ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ కెపాసిటీలో మనం 7 daysలో అనేది షిప్ చేస్తాం కాబట్టి మనకి ఇచ్చిన ఎన్ని డేస్ ఇచ్చారు? 5 days ఇచ్చారు. సో 5 daysలో మనం షిప్ చేయాలి కాబట్టి కెపాసిటీ అనేది నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో లెట్స్ చేంజ్ కెపాసిటీ. సో కెపాసిటీ చేంజ్ చేద్దాం, 15కి చేంజ్ చేద్దాం. సో 15కి చేంజ్ చేసినప్పుడు నేను ఎన్ని రోజుల్లో షిప్ చేయగలను? లెట్స్ సీ how many days we can ship. So okay, we'll start from first day నుంచి మనం స్టార్ట్ చేద్దాం. one second. సో ఫస్ట్ డే అన్నారు కాబట్టి సో ఫస్ట్ డే మన ఎన్ని ప్రొడక్ట్స్ మనకి ఇచ్చిన కెపాసిటీ ఎంత? విచ్ ఇస్ 15 కాబట్టి 1 + 2 + 3 + 4 + 5 ఈ మొత్తాన్ని మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది? విచ్ ఇస్ 15. సో ఫస్ట్ డే మనం ఎన్ని ప్రొడక్ట్స్ డెలివర్ చేయొచ్చు? విచ్ ఇస్ 1, 2, 3, 4, 5 వీటినంటే మనం డెలివర్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి నెక్స్ట్ నేను ఏమేమి డెలివర్ చేయొచ్చు? విచ్ ఈస్ 6 + 7 6 + 7 ఈజ్ 13 మనం డెలివర్ చేయొచ్చు. 6, 7ని మనం డెలివర్ చేయొచ్చు. ఐ మీన్ వీ కెన్ షిప్ చేయొచ్చు. డెలివర్ ఆర్ షిప్పింగ్, whatever you can say, that's your wish. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డే మనం 8ని షిప్ చేయొచ్చు. ఫోర్త్ డే వచ్చేసి 9ని షిప్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ డే వచ్చేసి 10ని మనం షిప్ చేస్తాం. విల్ షిప్ 10. ఓకే, సో మనకి ఇచ్చిన కెపాసిటీ అంతా విచ్ ఇస్ 15. సో ఎన్ని డేస్లో మనం షిప్ చేసాం? మనకి ఇచ్చిన 5 daysలో షిప్ చేసేసాం. సో మన లీస్ట్ కెపాసిటీ అంతా విచ్ ఇస్ 15 అనేది మన లీస్ట్ కెపాసిటీ అండ్ 15 అనేది మన ఆన్సర్. ఓకే, 15 అనేది మన ఆన్సర్. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 12 తీసుకుంటే నాట్ పాసిబుల్, 13 తీసుకుంటే నాట్ పాసిబుల్, 14 తీసుకుంటే నాట్ పాసిబుల్, 15 తీసుకుంటే విచ్ ఇస్ పాసిబుల్. 15 అనేది మన లీస్ట్ ఆన్సర్. ఫర్ సపోజ్ ఇప్పుడు నా కెపాసిటీ నేను 8 తీసుకుంటే
ఈ డేస్ అన్నిట్లో మనం షిప్ చేయగలను, బట్ 9:30 10కి చేయలేను, ఎందుకంటే నా షిప్ కెపాసిటీ 8 కాబట్టి 9 to 10 అనేది ప్రొడక్ట్స్ మనం షిప్ చేయలేం, విచ్ ఎక్సీడ్స్ ది కెపాసిటీ. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, రేంజ్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నా మ్యాక్సిమం వెయిట్ ఏదైతే ఉందో, నా మ్యాక్సిమం వెయిట్ ఏముంది మనకి ఇచ్చిన దానిలో, మ్యాక్సిమం వెయిట్ ఏముంది విచ్ ఇస్ 10. సో మ్యాక్సిమం వెయిట్ ఏముంది విచ్ ఇస్ 10. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఎక్కడి నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేస్తాను, కెపాసిటీ విచ్ ఇస్ 10. ద మ్యాక్సిమం వెయిట్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను విచ్ ఇస్ 10 టు మొత్తాన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది మన కెపాసిటీ విచ్ ఇస్ 55. సో నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేస్తాను, నా మ్యాక్సిమం ఎలిమెంట్ టు నా సమిషన్. సో ఇది మన రేంజ్, దిస్ ఈజ్ అవర్ రేంజ్. ఇక్కడ వరకు మనం చెక్ చేస్తాం. సో ఇప్పుడు ఇదేంటిది మన రేంజ్. సో మనకి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 10 నుంచి స్టార్ట్ చేయాలి. సో మనకి లీస్ట్ వాల్యూ కావాలి కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 10 నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం పర్ఫామ్ చేస్తాం, లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేస్తే, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ ఫర్ లూప్ నా కెపాసిటీ అనేది, నా కెపాసిటీ ఏమవుతుంది, కెపాసిటీ స్టార్ట్ ఫ్రమ్ మై మ్యాక్సిమం నుంచి నా సమిషన్ వరకు మన కెపాసిటీ, మన షిప్ యొక్క కెపాసిటీ. నెక్స్ట్ ఎన్ని డేస్ కావాలి, డేస్ రిక్వైర్డ్ ఈక్వల్ టు మన ఫంక్షన్. సో వెయిట్ కెపాసిటీ. సో ఇదేమిస్తుంది, సో దిస్ విల్ గివ్ అవర్ ఎన్ని డేస్, నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ పడుతుందో మనకి ఇస్తుంది. సో లెట్స్ రైట్ దిస్ ఫంక్షన్. ఫస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. సో దీనిలో ఏముంటుంది, వెయిట్ కెపాసిటీ. సో నా డే అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. లోడ్ అనేది 0. ఇనిషియలీ 0. సో ఫర్ లూప్ తీసుకుంటాను, ఐ స్టార్ట్ ఫ్రమ్ 0 అప్ టు లాస్ట్ ఎలిమెంట్ వరకు మనం వెళ్తాం. ఇఫ్ మన లోడ్ ప్లస్ వెయిట్ అనేది మనకిచ్చిన కెపాసిటీని క్రాస్ చేస్తే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాను. ఐ చెక్ ఫర్ ద నెక్స్ట్ డే. డే ఈజ్ ఈక్వల్స్ టు డే ప్లస్ 1. నెక్స్ట్ డే వెళ్ళిపోతాను అండ్ ఆ లోడ్ని నేను లోడ్ చేసుకుంటాను, ఆ వెయిట్ని నేను లోడ్ చేసుకుంటాను. ఎల్స్ ఎక్సీడ్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, నా లోడ్ అనేది, నేను లోడ్ని షిప్లోకి నేను ఆ వెయిట్ని షిప్లోకి లోడ్ చేస్తాను. ఓకే, షిప్లోకి లోడ్ చేస్తాను. సో ఒక డ్రై రన్ చేసి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, విచ్ ఇస్ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. ఓకే, మనకి ఇచ్చిన కెపాసిటీ ఎంత, విచ్ ఇస్ 10 కెపాసిటీ తీసుకుందాం. మనకి ఎన్ని డేస్ డే ఈజ్ ఈక్వల్స్ టు 1. డే అనేది ఇనిషియల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నా లోడ్ అనేది ఇనిషియల్లీ ఎంత, విచ్ ఇస్ 0. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ డే 1. ఓకే, ఫస్ట్ వెయిట్ వచ్చేసింది కాబట్టి విచ్ ఇస్ 1. మన లోడ్ ఎంత, విచ్ ఇస్ 0 ప్లస్ మనకి ఇచ్చిన వెయిట్ ఎంత, 1, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ కెపాసిటీయా కాదు. మన కెపాసిటీ 10 కాబట్టి 0 + 1 = 1 అండ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 10 కాదు కాబట్టి మనం ఏం చేద్దాం, షిప్లోకి లోడ్ చేస్తాం. విల్ లోడ్ ఇన్ టు ద షిప్. నేను లోడ్ చేసేసాను. ఓకే, ఐ లోడ్ ఇన్ టు షిప్. నెక్స్ట్ ఐ మూవ్. నెక్స్ట్ 2 వచ్చింది, ఆబ్వియస్లీ 2. ఇప్పుడు మన లోడ్ ఎంత, విచ్ ఇస్ 1 ప్లస్ ఇప్పుడు మన వెయిట్ ఎంత, విచ్ ఇస్ 2. 1 + 2 ఎంత, 3. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ కెపాసిటీ, నో కాదు. సో మనం ఏం చేస్తాం, 3ని లోడ్ చేస్తాం. లోడెడ్ 3 అనేది లోడ్ అయింది. నెక్స్ట్ మూవ్ అగైన్ 3. ఇప్పుడు ఇనిషియల్ లోడ్ ఎంత, 3. నెక్స్ట్ వెయిట్ ఎంత, 3 + 3 is 6 is గ్రేటర్ దాన్ కెపాసిటీ, నో కాదు. మనం ఏం చేస్తాం, 3ని కూడా లోడ్ చేసేస్తాం షిప్లోకి.
ఇట్ విల్ బికమ్ 6. లోడ్ ఎంత ఏమవుతుంది, మనం లోడ్ని సమ్ చేస్తాను, సమిషన్ చేస్తున్నాం కాబట్టి లోడ్ అనేది పెరుగుతుంది, విచ్ విల్ బికమ్ 6 నౌ. నెక్స్ట్ విల్ మూవ్, నెక్స్ట్ ఈస్ 4, నెక్స్ట్ ఈస్ 4, 6 plus 4 which is 10 is greater than capacity. కాదు, 10 equal to 10. So we'll load into the ship. లోడ్ చేసేసాం. నెక్స్ట్ 5 వచ్చేసింది. నెక్స్ట్ 10 plus 5 మన వెయిట్ which is greater than capacity. yes, which is greater than capacity. సో మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే గ్రేటర్ దాన్ కెపాసిటీ అయిందో మనం ఇక్కడ ఏం చెప్పా, డే ఈజ్ ఈక్వల్స్ టు డే 1, డే ప్లస్ 1, నెక్స్ట్ డే. దిస్ ఇస్ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే ఇప్పటి వరకు మనం షిప్ చేసిన గూడ్స్ చాలు, నెక్స్ట్ డేకి వెళ్ళిపోవాలి. ఇట్ విల్ బికమ్ టు డే 2 అయిపోతుంది. సో డే 2 అవుతుంది. నెక్స్ట్ డే 2 అవుతుంది. ఇది కూడా ఇనిషియల్ 0కి వచ్చేసింది. ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు మన లోడ్ అనేది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన మన లోడ్ ఎంత, విచ్ ఇస్ 0 ప్లస్ వెయిట్ ఎంత, విచ్ ఇస్ 5, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ కెపాసిటీయా కాదు. సో విల్ లోడ్ ఇట్ అగైన్, ఇప్పుడు మన లోడ్ ఎంత అవుతుంది, విచ్ ఇస్ 5. సో ఇలాగ మనం ప్రతి ఒక్కదాన్ని ఇలాగ పర్ఫామ్ చేస్తాం. సో ఇది ఇలాగ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కెపాసిటీ అనేది ఎక్సీడ్ అవుతుందో మన డే అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, మన డే అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తాం, నెక్స్ట్ డే వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ డ్రై రన్. ఓకే, వేర్ వి ఆర్, ఇక్కడ మనం ఇక్కడ. సో వన్స్ మనం నంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఇప్పుడు మనకి డేస్ రిక్వైర్డ్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ ఈక్వల్స్ టు మన డేస్ అవుతుందో అప్పుడు మనం మన డేస్ రిక్వైర్డ్ని రిటర్న్ చేస్తాం, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది లీనియర్ సెర్చ్. ఏం చేసాం, మనం లీనియర్ సెర్చ్ పర్ఫామ్ చేసాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగో ఆఫ్ మన సమిషన్ మైనస్ మన మాక్సిమం ఎలిమెంట్ ప్లస్ 1. సో ఇదంతా ఏంటి, మన లెంత్. దిస్ ఇస్ అవర్ లెంత్ ఇంటూ బిగో ఆఫ్ ఎన్. ఎందుకంటే నంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో దిస్ ఈజ్ అవర్ టైం కాంప్లెక్సిటీ. సో ఇది ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి విచ్ ఈస్ బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఎంత వస్తుంది, బిగో ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఇది చాలా మ్యాక్సిమం టైం కాంప్లెక్సిటీ కాబట్టి హ్యావ్ టు ఆప్టిమైజ్ ఇట్. ఏం చేయాలి, మనం దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, విల్ పర్ఫార్మ్ బైనరీ సెర్చ్. ఎందుకంటే మనకు ఒక రేంజ్ ఇచ్చారు ఇక్కడ, విచ్ ఈస్ 10 to 55 మధ్యలోనే మన ఆన్సర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ రేంజ్. సో విల్ అప్లై బైనరీ సెర్చ్. సో దిస్ ఈజ్ యువర్ ఆప్టిమల్ సొల్యూషన్. సో లీనియర్ సెర్చ్ అనేది ఇప్పుడు పర్ఫార్మ్ చేద్దాం. సో బిఫోర్ పర్ఫార్మ్ చేసే ముందు 10 అనేది మన పాసిబుల్ కెపాసిటీ కాదు, 11 నాట్ పాసిబుల్, 12 నాట్ పాసిబుల్, 13 నాట్ పాసిబుల్, 14 నాట్ పాసిబుల్, అండ్ 15 అనేది పాసిబుల్, 16, 17, 18, 19, 20, 22, 23 అప్ టు 55 వరకు అన్ని పాసిబుల్. సో ఇక్కడ పర్ఫార్మ్ బైనరీ సెర్చ్. లో అండ్ హై. సో మనం మిడ్ చేస్తాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 plus 55 which is divided by 2 which is 32.5. సో విల్ టేక్ 32. సో 32 తీసుకుందాం. 32 అనేది మన మిడ్. సో నేను మిడ్ ఏం చేస్తాను, నా ఆన్సర్లో స్టోర్ చేస్తాను విచ్ ఇస్ 32. బికాస్ 32 అనేది పాసిబుల్, వీ కెన్ షిప్. 32 అనేది పాసిబుల్, షిప్ చేయొచ్చు. సో మనకేం కావాలి, లీస్ట్ అమౌంట్ కావాలి. సో మనం ఏం చేస్తాం, రైట్ సెర్చ్ స్పేస్ని ట్రిమ్ చేసేస్తాం, ఎలిమినేట్ చేసి విల్ మూవ్ ద హై టు హియర్. హై అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 10 plus 23 divided by 2 which is 16.5 something. సో విల్ టేక్ 16. ఇప్పుడు మన 16 అనేది మిడ్. సో 16 పాసిబుల్, ఎస్ 16 అనేది పాసిబుల్. బట్ మనకి ఏం కావాలి, మనకి లీస్ట్ వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఈ రైట్ సెర్చ్ స్పేస్ మొత్తాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. విల్ ఎలిమినేట్ దిస్ అండ్ అగైన్ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు సారీ ఇక్కడ హై పాయింట్ చేస్తుంది.
forgot. This is our high. Mid is equals to 10 plus 15 divided by 2, which is 12.5. We'll take 12. We'll take 12. 12 is our mid. So 12 అనేది possible. You can find capacity. No, we can't. కాదు కాబట్టి అవ్వదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ స్పేస్ ని ట్రిమ్ చేస్తాం, ఐ మీన్ ఎలిమినేట్ చేస్తాం. ఎప్పుడు నా లెఫ్ట్ అనేది లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. అగైన్ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 plus 15 divided by 2, which is 14 something. So 14, we'll take mid as 14. Mid, this is our mid value. 14 possible or not possible? 14 is not possible. So మనం లోని ట్రిమ్ చేస్తాం, లోని ఈ రైట్ లెఫ్ట్ సైడ్ స్పేస్ ని ఎలిమినేట్ చేసి ఇక్కడ మన లో అనేది పాయింట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, అగైన్ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఫైండ్ అవుట్ చేస్తే 15 అనేది పాసిబుల్ అండ్ 15 అనేది లీస్ట్ పాసిబుల్ ఎలిమెంట్. ఓకే, లీస్ట్ కెపాసిటీ 15 అనేది మళ్ళీ లీస్ట్ కెపాసిటీ. సో మనం ఏం చేస్తాం అంటే మనకి లీస్ట్ వాల్యూ కావాలి కాబట్టి అగైన్ ఇంకైనా లీస్ట్ వాల్యూ ఉందో లేదో చెక్ చేయడానికి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి మన హై అనేది లెఫ్ట్ సైడ్ పంపిస్తాం, లెఫ్ట్ సైడ్ వస్తుంది. హై అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇంకిటువైపు అన్ని నాట్ పాసిబుల్ ఎలిమెంట్స్. ఎప్పుడైతే హై అనేది లోని క్రాస్ చేసేసిందో ఇక్కడతో బైనరీ సెర్చ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ మనకి వచ్చిన లీస్ట్ కెపాసిటీ ఎంత, విచ్ ఇస్ 15 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఆపోజిట్ పొలారిటీ తెలుసు, మనం పొలారిటీ తెలుసు కదా, మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో కూడా డిస్కస్ చేసాం, విచ్ ఇస్ లో అండ్ హై. సో లో అనేది నాట్ పాసిబుల్ నుంచి స్టార్ట్ అయ్యి పాసిబుల్ దగ్గర ఎండ్ అవుతుంది, అండ్ హై అనేది పాసిబుల్ దగ్గర స్టార్ట్ అయ్యి నాట్ పాసిబుల్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ అనేది ఎక్కడ ఉంటుంది, విచ్ ఈస్ ఎట్ లో దగ్గర మన ఆన్సర్ అనేది ఉంటుంది. సో యూ కెన్ ఆల్సో సింప్లీ రిటర్న్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సర్ వేరియబుల్ కాకుండా లో కూడా మనం రిటర్న్ చేయొచ్చు. నెక్స్ట్ విల్ ఫైండ్ అవర్, లెట్స్ రైట్ దిస్ కోడ్. ఫంక్షన్ వెయిట్స్ days. సో లో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనం మాక్సిమం ఎలిమెంట్ టు విచ్ విల్ గో టు హై. హై అనేది ఏంటిది, మన సమ్మేషన్ ఆఫ్ అరే. సో మీకు మాక్సిమం ఎలిమెంట్ అండ్ సమ్మేషన్ అరే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసు కాబట్టి, సో గైస్ ఫైండ్ దట్ అవుట్. నెక్స్ట్ వైల్ లో అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు హై అయినప్పుడు, ఐ మీన్ మనం ఈ సర్చ్ స్పేస్ లో మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై divided by 2. Next, number of days. So number of days అనేది we'll write a function, మన ఇందాక ఫంక్షన్ రాసాం కదా అదే, which is weight comma capacity. So if మన number of days అనేవి less than equals to మనకి ఇచ్చిన days అయితే మనం విల్ రిటర్న్ ఇట్. ఒకవేళ అవ్వకపోతే మనం మన రైట్ సర్చ్ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తాం, ఎల్స్ లెఫ్ట్ సర్చ్ స్పేస్ ని ఎలిమినేట్ చేస్తాం. అది కాకపోయినప్పుడు విల్ జస్ట్ సింప్లీ రిటర్న్ లో, ఎందుకంటే లో ఇస్ అవర్ ఆన్సర్. Obviously the time complexity వచ్చేసి we go of, obviously మనం బైనరీ సెర్చ్ యూజ్ చేసాం కావచ్చు, లాగరిథమిక్ ఆఫ్ సమ్మేషన్ మైనస్ మాక్సిమం ఎలిమెంట్ ప్లస్ వన్. ఇది మన లెంత్ ఆర్ రేంజ్, దిస్ ఇస్ అవర్ లెంత్ ఆర్ రేంజ్ ఇంటూ పిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మన టైం కాంప్లెక్సిటీ. And obviously space complexity is big of 1. That's it.